గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూద్దాం. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ ఎన్నిక కోసం ఈ ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించే సమయాన్ని స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ ఎన్నిక కోసం ఈ ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించే విషయాన్ని స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపారు. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్పీకర్ ఎన్నిక కోసం ఈ ఉదయం 10:30 సభ ప్రారంభం కానుంది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించే విషయాన్ని స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ ఉదయం 10:30 తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇక్కడ అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దాదాపు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కొంతమంది ఎంపీలుగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉండి రాజీనామాలు ఇంకా ఆమోదం కాని పక్షంలో వాళ్ళు మిగతా శాసనసభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 18 మంది శాసనసభ్యులు దాదాపుగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అయితే బీజేపీ పార్టీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మేము అతన్ని వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఆయన ప్రొటెం స్పీకర్ చైర్ లో కూర్చున్నంత సేపు కూడా మేము ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ 11:30 స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ చైర్ లో కూర్చున్నాకనే వస్తామని చెప్పారు. 11:30 బీజేపీ శాసనసభ్యులందరూ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ముందుగా ఏదైతే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 3వ శాసనసభకి సంబంధించిన సభాపతిని ఎన్నుకోవడం కోసం ఇప్పటికే నిర్ణయమైంది. ఇప్పుడు నిన్న వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేయడానికి నిన్న సాయంత్రం 5:30 స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. ఇప్పుడు ఇక తెలంగాణ శాసనసభ పతిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం స్పీకర్ తన చైర్ లో కూర్చున్న వరకు ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ సభను ప్రారంభిస్తాడు. స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ ను ప్రొటెం స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. వాయిదా పడి తర్వాత స్పీకర్ ఎన్నిక వ్యవహారం దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, పలువురు శాసనసభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత అసెంబ్లీ వాయిదా పడి బీఎస్సీ సమావేశం కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా స్పీకర్ ఎన్నిక విషయం అనంతరం జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా బీఎస్సీ సమావేశంలోనే ఖరారు చేయాలి. కాబట్టి బీఎస్సీ సమావేశంలో
ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఎప్పుడు ఉంటుంది, తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఏ విధంగా చేపట్టాలి, షెడ్యూల్ ఏంటనేది కూడా బీఎస్సీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఇప్పటికే ఆ పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా పార్టీలు ఎన్నుకోవడం కోసం సిద్ధమవుతాయి. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్నుకున్నారు. ఇంకా ఎంఐఎం బీజేపీ నేతలు ఇంకా ఎల్పీ లీడర్ వాళ్ళ ప్రతిపక్ష నేతగా వాళ్ళ పార్టీ తరఫున ఎవరుంటారనేది కూడా ఎన్నుకోలేదు. కాబట్టి బీఎస్సీ సమావేశంలో ఓన్లీ గవర్నర్ ప్రసంగంతో పాటు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయాలా, లేదు సభలు పొడిగించే అంశంపై కూడా బీఎస్సీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. దాంతో పాటు నిన్న లోక్సభలో జరిగిన ప్రమాదకర సంఘటన లాంటి ప్రయత్నాల నేపథ్యంలో కూడా అసెంబ్లీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు అసెంబ్లీలో పరిసర ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ లాబీలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని చెప్పి కూడా నిన్న సాయంత్రం 7:30 గంటలకి ప్రొటెస్ట్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర జరిగిన సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి సభ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ విధంగా జరపాలి, ఏ అంశాలపై సభను నడపాలనే దానిపైన చేస్తారు. ప్రభుత్వం మాత్రం సభను ఒక 2 రోజులు పొడిగించి ఇవాళ క్యాబినెట్ సమావేశం కూడా సభ స్పీకర్ ఎన్నిక వాయిదా అనంతరం సభ వాయిదా అనంతరం కూడా క్యాబినెట్ సమావేశం కూడా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకున్న అంశాలను కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభలోనే దానిపైన చర్చించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి శ్వేతపత్రం విడుదల చేయాలా, లేదు ఏ విధంగా చేయాలి దానిపైన కూడా ఈ రోజు స్పష్టంగా ఒక ఎజెండాను మాత్రం బీఎస్సీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఆనంద్. ఓకే రా, మరి ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన మేము ఏమంటారు ఈ బీజేపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో మేము చెయ్యము, ప్రమాణ స్వీకారం చేయమని కూడా చెప్పినటువంటి సందర్భం అయితే చూసాం. మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటారు వారు? అంటే ఇప్పటికే 18 మంది శాసనసభ్యులు, అన్ని పార్టీలు కలిపి 18 మంది శాసనసభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి మిగిలిపోయారు. అందులో బీజేపీ సభ్యులు 8 మంది కూడా ఉన్నారు. కాబట్టి మిగతా కొంతమంది ఎంపీలుగా పోటీ చేసి ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, తర్వాత శాసనమండలి సభ్యులుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎంత కలుపుకుంటేనే 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి బీజేపీ సభ్యులు మాత్రం ప్రొటెం స్పీకర్ గా చైర్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నంతసేపు మేము చెయ్యము అని చెప్పి వాళ్ళు మొన్ననే కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమారు స్పీకర్ గా తన చైర్ లో కూర్చుంటారు. అప్పుడు వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే 11:30 గంటలకి బీజేపీ శాసనసభ్యులు ఈరోజు సమావేశానికి వస్తున్నారు. అయితే ముఖ్యంగా కేబినెట్ సమావేశం మాత్రం కొంత అత్యవసరంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ రంగంలో 85,000 కోట్ల అప్పు ఉందని చెప్పి ఇప్పటికే మీడియాకు సీఎం కార్యాలయం నుంచి మీడియాకు వార్తలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు దానిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఏ విధంగా 85,000 కోట్ల అప్పు అయింది, ఉచిత కరెంటు ఎందుకు ఈ విధంగా చేశారు, ఉచిత కరెంటు పేరుతో 1,000 కోట్ల అప్పులు ఎందుకు చేశారని దానిపైన కూడా ముఖ్యంగా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. నిన్న మొన్న అనేక సమస్యల పైన కూడా రివ్యూలు చేశారు. ముఖ్యంగా ధరణి, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి తీసేసి భూమాత అని పెడతామని చెప్పారో ఆ ధరణి సమస్య పైన మాత్రం చాలా కీలకంగా చర్చించారు. దాని ఇంకా లోతుపాతులు ఏంటి, టెక్నికల్ గా ఏముంటది ఏంటంటే కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆనంద్. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్. ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో